ఇంకోసారి నన్ను కాదని మా అక్కతో పూజ చేయించారో ఈసారి చేతులు కాల్చను, మీ కాళ్ళు నిప్పుల గుండంలో నడిపిస్తాను. ఒకప్పుడు సుమతే, ఇప్పుడు సీత. ఇద్దరు నా పాలిట శనిలా దాపరించారు. మనశ్శాంతి లేకుండా పోయింది. సీత గుంటే ఇరిటేషన్ అనుకుంటే ఈ మిషన్ సౌండ్ ఒకటే. సుమతి ఫోటో కాల్ చేసినట్టు ఆ మిషన్ని కూడా తగలబెడితే దరిద్రం వదులుతుంది. బా సీత స్థానంలో సుమతి ఎందుకు కనిపించింది? హలో, ఏంటో వినిపించడం లేదు. ఒక్క నిమిషం ఉండండి. హలో, ఆ సుమతికి ఈ సీత మేనకోడలనేనా? సీత స్థానంలో సుమతి కనిపించింది. ఈ మధ్య సుమతి జ్ఞాపకాలు నన్ను తరచుగా వెంటాడుతున్నాయి. ఈ మిషన్ని చూస్తుంటే సుమతే గుర్తుకొస్తోంది. దీన్ని ఎవరు? నేనే అత్త. నీకు ఎంత ధైర్యం ఉంటే నా జుట్టే పట్టుకుంటావు? వదిలివే. మీకెంత ధైర్యం ఉంటే నా మిషన్ బెల్ట్నే కట్ చేయాలనుకుంటారు? మీరు నా మిషన్ బెల్ట్ కట్ చేస్తే నేను మీ జుట్టు కత్తిరించేస్తాను. మర్యాదగా నా మిషన్ కి దూరంగా ఉండండి. నన్నే బెదిరిస్తావా? ఈ చెత్త మిషను నా హెయిరు ఒకటేనా? మీకు మీ జుట్టు అందమైతే నాకు నా మిషన్ ఆధారం. నేను పని చేసే మిషన్ నాకు పూజించే దైవంతో సమానం. ఇంకోసారి నాకు తెలియకుండా నా మిషన్ని పాడు చెయ్యాలి అని చూసావంటే మీరు నిద్రపోయేటప్పుడు వచ్చి మీ జుట్టంతా కత్తిరించేస్తాను. బోడిగుండు అయిపోగలదు, జాగ్రత్త. నాకు బోడిగుండు చేస్తావా? నా మిషన్ ని టచ్ చేసి చూడండి. మీకు బోడిగుండు చేస్తానో చేయలేనో మీరే చూస్తారు. ఇది ఆఫ్టర్ ఆల్ మిషనే, ఇనుప సామాను. దీన్ని నా తలకు ముడి పెడతావా? మనుషుల్ని నీచంగా చూసే మీకు ఈ మిషన్తో
నాకున్న బంధం చెప్పినా అర్థం కాదు. ఏ ఆ మిషన్ ఏమైనా మీ అమ్మ, మీ నాన్న లేక చెప్పాను కదా, ఈ మిషన్ నాకు దైవంతో సమానం. ఈ బోడి మిషన్ కోసం నాకే బోడి గుండు కొడతానంటావా? అంత పొగరేంటే నీకు? మీలాంటి అహంకారి అత్తయ్యలకు కోడలిగా బతకాలి అంటే నాకు ఆ మాత్రం పొగరు ఉండాలి అత్త. ఏదో ఒక రోజు నీ పొగరు మొత్తం అణిచేస్తాను. ముందు మీలో గర్వం అహంకారం తగ్గించుకోండి. అప్పుడు నాలో పొగరు పోయి వినయం కనిపిస్తుంది. సూర్య, మీతో మాట్లాడడానికి మీ మావయ్య వచ్చారు. సూర్య, నువ్వు నన్ను చూడటం, నాతో మాట్లాడటం ఇష్టం లేదని నాకు తెలుసు. నేను ఇక్కడికి పోలీసుగా రాలేదు, మధు నాన్నగా, నీకు మామగా వచ్చాను. నీకు ఇలా జరగడం నాకు బాధగానే ఉంది. బాధపడుతూనే నన్ను అరెస్ట్ చేశారా? నా డ్యూటీ నేను చేశాను. మీరు చేసింది డ్యూటీ కాదు, నా మీద కక్ష తీర్చుకున్నారు. నాకు ఇష్టం లేకుండా మధుని పెళ్లి చేసుకున్నావని నీ మీద కోపం ఉండేది సూర్య. ఆ కోపంతోనే కదా ఇలా చేశారు. కాదు, ప్రేమ పెళ్లిళ్ళని వ్యతిరేకించడానికి నాకు కొన్ని కారణాలున్నాయి. వాటి వల్ల కొన్నాళ్ళు మీ మీద కోపంగా ఉన్నా తర్వాత కాంప్రమైజ్ అయ్యాను. ఒక పోలీస్గా నా డ్యూటీ నేను చేశానే తప్ప నీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగతమైన పగా కోపం లేవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిన్ను విడిపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. త్వరలోనే నువ్వు బయటకు వస్తావు. నా గురించి వదిలేయండి. నేను ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా ఒకటే అని నాకు అర్థమైంది. అవును, ఇంతకీ ఇప్పుడు మీ కూతురు ఎక్కడుంది అది చెప్పండి. మధు మీతో ఎందుకు రాలేదు? తను ఎక్కడుంది సార్? ఏం చేస్తుంది? మధు మీ డబ్బున్నల్లుడు రామ్ దగ్గరుంది కదా. చెయ్యని నేరానికి నేను అరెస్ట్ అయ్యి జైల్లో కష్టాలు పడుతుంటే నన్ను వదిలేసి తను అక్కడికి వెళ్ళిపోయింది కదా. నాలాంటి దరిద్రుడితో ఎందుకని ఆ ధనవంతుడి దగ్గరుంది కదా. మధుని అపార్థం చేసుకోకు సూర్య. నీ విషయంలో మహాలక్ష్మి గారు హెల్ప్ చేస్తానంటే మధు అక్కడికి వెళ్ళింది. మాకు హెల్ప్ చేయడానికి ఆవిడెవరండి? మీరేం చేస్తున్నారు? జైల్లో ఉన్నానని నాకేం తెలీదు అనుకోకండి. మా అన్నయ్య వదినల ద్వారా ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. మీ వదిన మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది సూర్య. మా గురించి చెడుగా చెప్తుంది. తన మాటలు నమ్మద్దు. మరి మిమ్మల్ని నమ్మమంటారా? రామ్ని కాదని నన్ను పెళ్లి చేసుకుందని మధుని మీ ఇంటి నుంచి వెలేశారు. శత్రువులా చూశారు. ఇప్పుడు నన్ను జైల్లో వేయించి మధుని ఆ డబ్బున్న ఇంటికి పంపించారు కదా. మధుని మేం పంపించలేదు. మిమ్మల్ని కాదని తను ఎలా వెళ్తుందండి? నాతో నాటకాలు ఆడకండి. నేను నిజమే చెప్తున్నాను సూర్య. ఎప్పుడూ మా మీద నిప్పులు కక్కే మీ నోరు ఇప్పుడు నిజాలు మాట్లాడుతుందంటే నమ్మడానికి నేనేం పిచ్చోన్ని కాదు. నా దరిద్రాన్ని ఎత్తి చూపించడానికి రామ్ని మధుని ఆ రోజు నా దగ్గరికి పంపించారు. రామ్ నాకంటే ఎంత గొప్పవాడో నాకు చూపించాలనుకున్నారు. లేదు సూర్య, వాళ్ళు వస్తున్నట్టు నాకు కూడా తెలీదు. ఇంకా అబద్ధాలు చెప్పకండి. ఇన్నాళ్ళు నా మీద మీకు కోపం మాత్రమే ఉందనుకున్నాను. ఇప్పుడు నా మీద మధు కూడా ఎందుకో ప్రేమ లేదని అర్థమైపోయింది. మా ప్రేమని మీరే చంపేశారు. మమ్మల్ని విడదీశారు. మీకిష్టం లేని పెళ్లిని పెటాకులు చేశారు. మీరు గెలిచారు సార్, మీరే గెలిచారు. సూర్య, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి.
సంతోషంగా వెళ్ళిపోండి. నాలాంటి ఖైదీలతో మీలాంటి పోలీసులు సంబంధాలు పెట్టుకోకూడదు. మీ యూనిఫామ్కే మచ్చ పడుతుంది. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఈరోజు సీతను షేక్ చేసావు మహా. మధు ఫ్రెండ్స్ ముందు సీత మొహం మాడిపోయింది. మధు భర్త రామని చెప్పగానే సీత అల్లాడిపోయింది. దానికి తోడు మధు ఇచ్చిన ఆన్సర్ సీత మైండ్లో డైనమైట్ పేల్చింది. లేకపోతే మహా చేతిలో కర్పూరం పెట్టి వెలిగిస్తుందా? సీతకు మంచి రిటార్ట్ ఇచ్చా మహా. తన గుండెల్లో బాంబు పెట్టి వెలిగించా. ఇప్పుడే ఏమైంది? ఇది ట్రైలర్ మాత్రమే. సీతకి అసలు సినిమా చూపిస్తాను. దాని చూపుకి అర్థం ఏంటి? తను క్యాజువల్గా చూసింది మహా. కాదు, సస్పీషియస్గా చూసింది. తన సోడా బుడ్డి కళ్ళద్దాల చూపే అంత కదా మహా. లేదు, ఆ చూపులో ఏదో ఉంది. అంటే సీత ఏదైనా చేయబోతుందనే వదినా? అది కిచెన్లో ఏం చేస్తుందో అర్చన ఒకసారి వెళ్ళి చూడు. అమ్మ సీత. ఏమైంది అర్చన? పాలలో ఏదో కలుపుతుంది మహా. విషంగాని కలుపుతుందా? అది రామ్ తాగే వెండి గ్లాసు. మత్తుమందు లాంటిది ఏమైనా కలిపిందేమో. ఏయ్, ఎందుకొచ్చావు? వారం రోజుల పాటు నువ్వు నా గదిలోకి రాకూడదని పిన్ని చెప్పింది కదా. కంగారు పడుకు మామా. నేను వచ్చింది నీ గదిలో నీ పక్కన పడుకోవడానికి కాదు. మరెందుకొచ్చావు? నీకు నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటుంది కదా, అందుకని పాలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. సరే ఇవ్వు. సరే సరే వెళ్ళు. పాలు తాగు మామా, ఖాళీ గ్లాస్ తీసుకెళ్తాను. ఆగురాం, ఆగురాం.
సారీ పిన్ని. తను కావాలని రూమ్లోకి రాలేదు. నా కోసం పాలు తీసుకొని వచ్చింది. ఆ పాలు నువ్వు తాగొద్దు రామ్. ఎందుకు పిన్ని? ఆ పాలల్లో సీత మత్తుమందు కలిపింది. ఆ పాలు తాగి నువ్వు మత్తుగా పడుకుంటే తను నీ పక్కన పడుకోవచ్చని ప్లాన్ చేసింది రామ్. ఏంటి సీత? లేదు మామ, ఆ పాలలో నేనేమీ కలపలేదు. కలిపావు, నేను చూశాను. దొంగచాటుగా చూసారా చిన్నత్తయ్య? ఎలా చూస్తే నీకెందుకు? పాలల్లో నువ్వు మత్తు మందు కలిపావా లేదా? లేదు, మరేం కలిపావు? ఏమీ కలపలేదు. మరెందుకు స్పూన్తో కలిపావు? చక్కెర కరగడానికి. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మీ అందరి మీద ఒట్టు చిన్న మావయ్య. పాలల్లో చక్కెర మాత్రమే కలిపాను. ఇంకా ప్రేమ, ఇష్టం, అభిమానం, ఆప్యాయత కూడా కలిపాను. నాటకాలు ఆడకు. పాలల్లో ఏదో కలిపావు సీత. మా రామ్ని ఏం చేద్దామనుకుంటున్నావు? మర్యాదగా ఆ పాలు తాగు. నేనా? నువ్వే. ఆ పాలు తాగి నీకేం కాకపోతే అప్పుడు రామ్ తాగుతాడు. అలా అంటారా? అయితే సరే, ఇవ్వు మామ. మీరు చెప్పినట్టే తాగానత్తయ్య. నాకేం కాలేదు కదా? అవును పిన్ని, సీత బానే ఉంది కదా. ఇప్పుడు నువ్వు తాగు మామ. ఈ పాలలో షుగర్ మాత్రమే ఉంది పిన్ని. ఇంకేం లేదు. రైట్? మీ అనుమానం తేరిందా అత్తయ్య? ఇంకా బయటికి రండి, ఆయన నిద్రపోతారు. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్ పిన్ని. లోపల నుంచి లాక్ చేసుకోరా. ఓకే పిన్ని. వన్ నిమిట్ అత్తయ్య. మీకు చాలా థ్యాంక్స్. దేనికి? మామూలుగా అయితే మొగుడు పెళ్ళాలు మొదటి రాత్రి సగం సగం పాలు పంచుకుని తాగుతారు. కానీ మీరు మాకు ఆ శుభకార్యం జరిపించకపోయినా ఈ రాత్రి మామ నేను పాలు పంచుకుని తాగేలా చేశారు. అంటే మీరు మా కలయికను చెప్పకనే ఒప్పుకున్నారన్నమాట. మేము కలుసుకోవాలని మీకు ఉందన్నమాట. ఏం మాట్లాడుతున్నావు? అలాంటి దరిద్రమైన ఆలోచనలు నాకు లేవు. అది దరిద్రం కాదత్తయ్యా, పవిత్రం. మేము కలుసుకోవడం మీరు ఆపలేరు. ఈరోజు మీరు మాకు పాలు తాగించారు, త్వరలో ముహూర్తం కూడా పెట్టిస్తారు. అందుకే థాంక్స్. ఇది మామూలుది కాదు మహా. మనల్ని టోకరా కొట్టించింది. అంటే మనం చాటుగా వాచ్ చేస్తున్నామని గ్రహించి పాలలో ఏదో కలిపినట్టు నాటకం ఆడిందన్నమాట. మనం రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే ఇలా అయ్యేది కాదేమో మహా. అది కావాలనే మనల్ని రెచ్చగొట్టింది. మనం రియాక్ట్ అయ్యేలా చేసింది. అయినా ఇద్దరూ కలిసి పాలు తాగినంత మాత్రాన ఏమవుతుంది? పాలకే ఇంత ట్విస్ట్ ఇచ్చిందంటే రామ్ గదిలో పడుకోవడానికి ఎంత పెద్ద జలకిస్తుందో మహా. దాని మోహం. మధుమిత గదిలో ఏడుస్తూ పడుకోవడం తప్ప ఆ సీత ఇంకేమీ చేయలేదు. వెళ్ళి నిద్రపోదాం పదండి.